ఛానల్కి ఆ యొక్క జైలు అలాగే నమస్కారం. నా పేరు డాక్టర్ మానవత్ మునీంద్ర నాయక్. RDOs please make a note and RDO Nagari and RDO Kuppam because of some work on RDO. Dear, they have to give us minutes. Okay, next meeting Kachitanga, Mandal Sthai as well as Division Sthai SCST meeting జరిగింది జిల్లా స్థాయి చేస్తాము. సో ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మీటింగ్ లో మీ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. సెకండ్ థింగ్ ఈ క్వార్టర్ మాట్లాడితే అంటే డేటా మనకు చూస్తే ఒక 19 SC/ST కేసెస్ దర్జ్ అయినాయి అండ్ ఒక 19 కేసుల్లో 125 మెంబర్స్కి 1.5 crore రూపీస్ వస్తున్నా అంటే ట్రీట్మెంట్స్ ఇచ్చాము. కానీ సో 1.5 crore rupees has been paid. వేరే స్టేజెస్ అంటే FIR స్టేజ్ చూస్తే ఆ స్టేజ్ చూస్తే థర్డ్ ముఖ్యంగా 2 కాన్స్టిట్యున్సీస్ అంటే జీడీఎన్ఎల్లో ఎస్సీ కూతురుపట్టు కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లోనే 33 crore జీడీఎన్ఎల్లో అండ్ 22 కూతురుపట్టు కాన్స్టిట్యున్సీలో రోడ్స్ బీటీ రోడ్స్ అన్ని శాంక్షన్ చేసాం. సో ఆల్మోస్ట్ 55 crore rupees రోడ్స్ శాంక్షన్ చేసాం. కానీ ఇంకా కొన్ని SC/ST కాలనీస్ ఉన్నాయి, అక్కడ ఇంకా కవరేజ్ కాలేదు. మీరు అటువంటి ప్రపోజల్స్ తయారు చేసుకోవచ్చు, మీరు అటువంటి ఏరియాస్ నోట్ చేసుకోవచ్చు. సో దట్ నెక్స్ట్ క్వార్టర్లో ఈ శాంక్షన్స్ టైంలోనే ఆ ప్లానింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఎంపీ రోడ్స్, అప్రోచ్ రోడ్, బీటీ రోడ్ మనం శాంక్షన్ చేసుకోవచ్చు. నాలుగోది మేము బేసిక్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే గ్రీవెన్స్ కండక్ట్ చేయాలి. SC/ST సంబంధించి స్పెషల్ గ్రీవెన్సెస్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఇంకా అప్రోచ్ కాలేకపోతున్నాం, ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, టైం ఇంపాక్ట్ అవుతున్నాము. సో ఇది మనం ప్లాన్ చేస్తాము. ఈదర్ ఫ్రైడే ఆర్ సాటర్డే ఏదో రకంగా ఒక రోజు ఇచ్చి ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాము. మే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ మీరు బేసిక్లీ ఇంకా అవేర్నెస్ మీరు పెరగడానికి కోసం తెలిసి తర్వాత కొన్ని ఈ హాస్టల్స్ అంటే బేసిక్లీ హాస్టల్స్ మాట్లాడితే 4 హాస్టల్స్ ఎంపీ ల్యాక్స్ నిధుల వల్ల ఒక 47 లక్షలు ఖర్చు చేశాము. ఆ 47 లక్షల పూర్తిగా పనిచేసాము. ఆ 4 హాస్టల్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా గవర్నమెంట్ నుంచి 8 కోట్లు డబ్బులు జరిగింది, టెండర్స్ జరిగినాయి, వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది మీరు మానిటర్ చేయాలి. ఎందుకంటే అక్కడ వెండర్స్ సరైన పని చేస్తున్నారు లేదా, క్వాలిటీ వాడుతున్నారు లేదా, బికాజ్ ఇప్పుడు డబ్బు వచ్చింది, మళ్ళీ ఒక 5 సంవత్సరాల డబ్బు వస్తుంది, 10 సంవత్సరాల డబ్బు వస్తుంది తెలియదు. అండ్ ఇంజనీర్స్ కూడా ఏం చెప్పడం జరిగింది, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఇక్కడ 5 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో 8 కోట్లు అంటే తక్కువ అమౌంట్ కాదు, ఇది చాలా పెద్ద అమౌంట్. ఒక్కొక్క హాస్టల్లో 10 లక్షల, ఒక్కొక్క హాస్టల్లో 10 లక్షల, 5 లక్షల ఖర్చు చేయడం జరుగుతుంది. విషయంలో శ్మశానంలో బతుకున్నంత రోజులు ఒక వ్యక్తి పొలం మీద రాజు చేసి చేస్తా చచ్చిపోయి ఎన్నో బాధ. మీరు ఐడెంటిఫికేషన్ చేయకపోయి నేను CEO సర్టిఫికేట్ రాయాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎటువంటి మనీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకి చేయడానికి కూడా మా దగ్గర నుంచి ఏదైనా FIR రిజిస్టర్ చేసినట్టు FIR కంప్లైంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అయిపోతే ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా మనం కలెక్టరేట్లో సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే కాంపెన్సేషన్ ప్రాసెస్ చేయడానికి, అంతే తప్పితే TADA ఇవ్వడానికి SDPOs కానీ DSPs కానీ ఇటువంటిది. అండ్ రెండో క్లారిఫికేషన్ SC/ST సెల్ గురించి చెప్పారు. సో మనకి 4 సబ్ డివిజన్స్లో DSPస్తో పాటు మనకి 2 ఫంక్షనల్ SDPOs అంటే DSPs ఉంటుంది. ఒకటేమన్నా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్, దీన్నే SC/ST సెల్లో కూడా వాడుకుంటున్నాం. సో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వడమే జరుగుతుంది. ఇతను కాకుండా ఒక మహిళా పోలీస్ స్టేషన్కి DSP ఉంటాం. ఎక్కడైతే సరే సీరియస్ కేసెస్ ఉంటాయి ఈ SC/ST కేసెస్ కూడా, రీసెంట్గా నగరీలో కూడా జరిగినప్పుడు ఇందులోనే అంటే లోకల్ DSPకి ఇవ్వము, ఈ ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈ 2 DSPలో ఎవరికో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు స్పీడప్ ద ప్రాసెస్. ఏదైనా సరే ఒక కేసు నాకు ఒకటైతే సదరు కేసు ఒకటి చెప్పారు, స్పీడప్ అవడం లేదు అని చెప్పేసి, అది కాకుండా మిగతా ఏమన్నా సరే మీకు స్లోగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో ఏదన్నా ఛార్జ్ షీట్ వేసే ముందు కానీ క్లోజ్ చేసే ముందు కానీ నా దగ్గరికి ఖచ్చితంగా ఫైల్ వస్తుంది. మీరు నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము అందులో మరొకసారి రీ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఏదైతే ఉందో అది న్యాయం